వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు కరోనా ప్రపంచ దేశాలని వణికించిందండి. ఇప్పుడు మంకీ పాక్స్ 115 దేశాల్లో మంకీ పాక్స్ బాధితులు ఉన్నారు. సో అసలు మంకీ పాక్స్ వచ్చిందంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? మంకీ పాక్స్ మనకు ఎందుకు వస్తూ ఉంది? సో దీన్ని మనం అరికట్టలేమా? మన ఇండియాకు వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ సుశీల గారు. సో మేడం ద్వారానే విషయాలను తెలుసుకుందాం. నమస్తే. నమస్తే మేడం, మంకీ పాక్స్ 115 దేశాల్లో వేధిస్తున్న పెద్ద డిసీజ్ లాగా కనిపిస్తూ ఉంది బయట. సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు ఒకవేళ ఇండియాకి వస్తే? మామూలుగా ఇది మనం చికెన్ పాక్స్ చూసాము ఇంతకుముందు. సో దీన్ని కూడా చికెన్ పాక్స్ లాగానే ఫీవర్ వస్తుంది, చిల్స్ ఉంటాయి, బ్లిస్టర్స్ అంటే స్కిన్ మీద అన్నీ కూడా బ్లిస్టర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. కాకపోతే దీంట్లో ఇంకా ఫటిగ్ ఎక్కువ ఉంటుంది, అంటే అలసిపోవడం ఎక్కువ ఉంటుంది. అండ్ లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ అనేది ఎక్స్ట్రాగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీంట్లో మన ఇమ్యూనిటీని, ఇదన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడూ కూడా మనకి అటాక్ అవ్వకూడదు అన్నా, లేదా వచ్చింది కొంత మినిమం ప్రాబ్లం తోటే మనం బయటికి రావాలనుకున్నా కూడా మన ఓవరాల్ ఇమ్యూనిటీని మనం పెంచుకోవాలి. ఎవరైతే స్ట్రాంగ్గా ఇమ్యూనిటీ ఉంటారో వాళ్ళకి ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా ఏమి ప్రాబ్లమ్ని కలుగజేయవు. సో అందుకే ఆయుర్వేదంలో మనం కొన్ని రకాల హెర్బల్ ప్రిపరేషన్స్, అంటే మనకి టైం టు టైం, అంటే మనం చేంజెస్ అవుతూ ఉంటాయి కదా, నార్మల్గా సీజన్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, ఎండాకాలం నుండి వర్షాకాలం, వర్షాకాలం నుండి చలికాలం, ఇలా సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు ఋతుసంధి అంటారనమాట. ఆ టైంలో మన ఇమ్యూనిటీ కొంచెం తగ్గి ఇలాంటి వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే అలాంటి టైంలో ఎక్కువ శాతం, అంటే ఆ ఋతుసంధిలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, తర్వాత కూడా వస్తాయి, కాకపోతే అప్పుడు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకే ఆ పర్టిక్యులర్ టైంలో మనం కొన్ని రకాల స్పెసిఫిక్ కషాయాలు అనేవి చెప్తాం. లైక్ ఇప్పుడు మీకు చాలాసార్లు మనం మన ఛానల్లో డిస్కస్ చేసాము, కొన్ని రకాల హర్బ్స్ అనేవి వాటికి ఉన్న క్వాలిటీస్ వల్ల అవి మన ఓవరాల్ ఇమ్యూనిటీని పెంచుతాయి. లైక్ భూమి ఆమ్లకి కావచ్చు. భూమి ఆమ్లకి ఏంటి అంటే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ని అది చాలా బాగా తగ్గిస్తుంది, ఎందుకంటే దాని మెయిన్ యాక్షన్ లివర్ మీద ఉంటుంది. అది లివర్ని పొటెంట్ చేసి ఈ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మన బాడీని ఇన్వాడ్ చేయకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. రెండవది వచ్చేసి నేలవేము అంటాం, కిరాత తిక్త, కాలామేఘ, నేలవేము అంటాం, సుదర్శన అని కూడా అంటాం. ఇదేంటి అని అంటే ఎనీ ఫీవర్లో జ్వరం తగ్గడానికి, మన ఇమ్యూనిటీని మంచిగా పెంచడానికి బాగా యూజ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి తిప్పతీగ. నేను చాలాసార్లు చెప్పాను, ఇది అమృత సంజీవిని లాగా పనిచేస్తుందని. సో దీన్ని రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీని ఇది చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఫోర్త్ వచ్చేసి త్రిఫల. సో ఈ త్రిఫల అనేవి ఏంటి అంటే ఈ మూడు కూడా ఓవరాల్ ఇమ్యూనిటీని మనకి బిల్డ్ చేసేసి ఈ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ని చాలా వరకు ప్రివెంట్ చేస్తాయి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి నీమ్, వేప. పురాతన కాలం నుండి కూడా మనకి యాంటీబయాటిక్స్ అండ్ యాంటీవైరల్ మెడిసిన్స్ రాకముందు కూడా మన వాళ్ళు డెలివరీ అయిన లేడీస్ని, చిన్న పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా రకాల మెడిసిన్స్ యూస్ చేసేవారు ఇంట్లో. లైక్ ధూపాలలాగా అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ లాగా వాటిల్లో వాళ్ళు ఎక్కువగా వాడిన మెడిసిన్స్ ఏంటి అని అంటే వేప. సో వేప చెట్లు అందుకే ఊర్లలో అంత ఎక్కువగా పెంచేవాళ్ళు. వేప ఆకులను ధూపంగా వేయడం, వేప ఆకులను పేస్ట్గా చేసి బాడీకి అప్లై చేసుకోవడం, లేదా మీరు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఊర్లలో చాలామంది వేప ఆకులను పరిచేసి వాటి మీద పడుకోబెడతారనమాట. సో దానివల్ల చల్లగా ఉంటుంది, ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో అలా మనకి వేప అనేది ది బెస్ట్ యాంటీబ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ కాబట్టి దీని డికాషన్ని తాగడమైనా, దీన్ని పౌడర్ లాగా చేసుకొని తీసుకోవడమైనా, లేదా దీన్ని యాజ్ ఇట్ ఈస్గా పచ్చిదాన్ని రుబ్బుకొని ఒక చిన్న చిన్న ట్యాబ్లెట్స్ లాగా వేసుకోవడమైనా, అలా చేయడం వల్ల ఇది మనకి అన్ని రకాలుగా మన ఇమ్యూనిటీని అది ఎన్హాన్స్ చేసి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని వాటిని రాకుండా ఉంచడంలో ఫస్ట్ ప్లేస్ని ప్లే చేస్తుంది. అండ్ సెకండ్ అంత ఇంపార్టెంట్ దాంట్లో పసుపు. సో అందుకే మనం పసుపు ది బెస్ట్ యాంటీబయాటిక్గా, ఏదైనా దెబ్బ తాకగానే పసుపు పెడతాము, జ్వరం వచ్చినప్పుడు పసుపు ఉండలిస్తూ ఉంటాము, అండ్ దగ్గు జలుబు వచ్చినప్పుడు పాలల్లో పసుపు కల్పిస్తూ ఉంటాము. సో ఈ పసుపుని రెగ్యులర్గా లిమిటెడ్గా మనం తీసుకుంటూ ఉన్నా, వేపని రెగ్యులర్గా లిమిటెడ్గా తీసుకుంటూ ఉన్నా, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కొన్ని రకాల కషాయాలు తిప్పతీగ, కాలామేఘ అండ్ భూమి ఆమ్లకి, ఇలాంటి కొన్ని రకాల హెర్బల్ కషాయాలను మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీని పెంచి మనకి ఇలాంటి జబ్బులు రాకుండా అవి ప్రివెంట్ చేస్తాయి. మేడం, ఇప్పుడు ఫస్ట్ స్కిన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇది బొబ్బల్లాగా వస్తున్నాయి, అవి ఇన్ఫెక్షన్ అవుతున్నాయి అని చెప్పేసి కూడా మంకీ పాక్స్ వల్ల. సో ఇలా ఎందుకు అవుతుంది? ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మనకి బ్లడ్లో ఉండడం వల్ల దాని తాలూకు
ప్రాబ్లమ్స్ అనేవి మనకి స్కిన్ మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి. స్కిన్ మీద బ్లిస్టర్స్ రావడం, ఆ తర్వాత ఆ బ్లిస్టర్స్ అంతా కూడా పస్తో నిండిపోవడం, ఆ తర్వాత అవి చిట్లేసి దానంతట అదే తగ్గిపోవడం. ఇది ఆ వైరల్స్కి ఉన్నటువంటి స్వాభావిక లక్షణం. దానివల్ల అది ఆ పర్టికులర్ పార్ట్ని ఇన్వాడ్ చేసేసి దాంట్లో మనకి లక్షణాలను చూపిస్తుంది. సో ఇది నార్మల్గా అయితే సెల్ఫ్ లిమిటెడ్, అంటే దానంతట అదే తగ్గిపోతుంది ఒక 3-4 వీక్స్లో. కానీ ఈ టైంలో మన ఇమ్యూనిటీని లో అవ్వకుండా స్ట్రాంగ్గా ఉంచుకోవడము, హెల్తీగా ఉండే ఫుడ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మేడం ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందా? ఇది దానికి నార్మల్గా పస్ట్యూల్స్ ఫామ్ అయ్యి అవి చితికి మొత్తం హీల్ అయ్యే అంతవరకు అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకరి నుండి ఒకరికి చాలా ఈజీగా వాళ్ళు క్లాత్స్ వాడడం వల్ల, దగ్గర కూర్చోవడం వల్ల కంటామినేషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అంటే ఒకరి నుండి ఒకరికి ఇది చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యే డిసీజ్. మేడం మంకీ ఫాక్స్కి అండ్ చికెన్ ఫాక్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి మేడం? మామూలుగా మనకి చికెన్ ఫాక్స్లో కూడా ఫీవర్ ఉంటుంది, బ్లిస్టర్స్ ఫామ్ అయితే. దీంట్లో లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ ఉంటాయి. నార్మల్గా మనకి ఫీవరు, ఈ బ్లిస్టర్స్తో పాటు స్టార్టింగ్ స్టేజెస్లో ఇంకా ఈ లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్, ఎక్కువ ఫెటిగ్ అనేది, చిల్స్, ఫీవర్ కూడా చాలా ఎక్కువగా రావడం, అవి మనకి ఇందులో ఇంకా డిఫరెంట్ డయాగ్నోసిస్లో అయితే ఇవి ఎక్కువగా మనం చూడొచ్చు డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో. లింఫ్ నోడ్స్ అంటున్నారు. సో ఆ లింఫ్ నోడ్స్ మనకి ఎన్లార్జ్ అయితే మనకి ఏమిటి ప్రాబ్లం? నార్మల్గా మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, సో అది ఎక్కువగా ఉన్నప్పుడు మన ఈ లింఫ్ నోడ్స్ అనేవి ఎక్కువగా ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి. సో లింఫ్ నోడ్స్ అనేవి ఎక్కువగా ఎన్లార్జ్ అయినాయి అంటే ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉన్నట్టు అనమాట. బాడీలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది ఏంటి అని అంటే అంత ఎక్కువగా మనకి ఇబ్బంది కలిగించినప్పుడు మనకి అంత ప్రాబ్లం ఉండదు. కానీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో ఏంటి అంటే డైరెక్ట్గా ఇవి బ్లడ్ని అండ్ లింఫ్ని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి ఎఫెక్ట్ టోటల్ బాడీకి ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, ఇబ్బంది అనేది మనకి ఎక్కువగా ఉంటుంటుంది అనమాట. బ్లడ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏవైనా కూడా ఎక్కువ ప్రాబ్లమ్ని మనకి కలుగజేస్తాయి. చూసారు కదండి, మంకీ ఫాక్స్ మనకు బిఫోర్ చూసుకుంటే 1956లోనే ఒక హ్యూమన్లో మనం చూసాము. బట్ అప్పట్లో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారానే మంకీ ఫాక్స్ని పోగొట్టుకోగడం జరిగింది. సో మీరు కూడా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ మీకున్న ఈ మంకీ ఫాక్స్ని ఇన్ కేసు వస్తే ఈ ప్రాబ్లమ్స్ బయటపడతారని చెప్పి ఆశిద్దాం. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.